హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. ఏంటి రాజీ సుహాస్ చాలా తర్వాత పడుతున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఇంక ఇద్దరు పనికి వచ్చాం కదండి. ఇంకప్పుడు బస్ స్టాప్లో తడిచి అంటే జర్నీ గట్టిగా పిల్లలకి ఒక్కోసారి ఒక వాతావరణానికైతే పడట్లేదు. అందుకని చెప్పేసి మా సుహాస్కి అయితే ఫుల్ జలుబు దగ్గు ఒక 5 రోజుల నుంచి. కొడుకు అసలు బాగలేకపోతుంది, లేకే చెయ్యలేదు. ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టడానికి అయితే లేట్ అవుతుంది. అప్పటికి బాగా నేనైతే చాలా ఫీల్ అవుతున్నాం. దేనికంటే ఇంకా సుహాసు బాగలేదు, అక్క 4 రోజులు ఇక్కడ 4 రోజులు చేసి పిల్లలకి ఆ వాతావరణం పడట్లేదు. ఇంకా చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. మన సబ్స్క్రైబర్సే మన వీడియో కోసం చాలా వెయిటింగ్. ఎలా అనుకుంటా ఉన్నాం. బాబుకి అయితే కొంచెం తగ్గింది. బాబు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు జలుబు చేసింది. అసలుకి ఇప్పుడే లేచింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అసలు హుషారు ఉండట్లేదు. ఎందుకంటే వాతావరణాలు మారినాయి కదా, వర్షాలు పడితే చలిగాలు తగులుతూ ఉంది. అందుకని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కొంచెం హుషారు ఉండట్లేదు. ఇంకెట్టయినా కానీ వీడియో తీయాలి. సబ్స్క్రైబర్స్తో ఇంక ఇలా మాట్లాడక చాలా రోజులు అవుతుందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. బాగుంటారా? వచ్చిన కాడ నుంచి నైట్ అంతా ఉదయం 6 గంటల కాడ నుంచి సాయంత్రం 6 గంటల దాకా పని చేసి రావటం, మళ్ళీ రూములు లేక కల్లాడుతుంటే మళ్ళీ పని నుంచి రాగానే 8, 9 దాకా రూములు కట్టడం. ఇంకా ఆ విధంగా అయిపోతుంది. మా ఆయనకైతే అట్లా జరిగిపోతుంది. తప్పదండి, మనం పని చేసుకోవాలి. ఇంక ఇలా వీలు కుదిరినప్పుడు వీడియోస్ తీసుకోవాలి. ఇంక ఇప్పటి నుంచైనా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఓకేనా? సారీ అండి, ఇంకా 2-4 రోజులు లేట్ అవుతుంది కదా. పప్పు ఎంతో ప్రేమ చూపించే వాళ్ళు అయితే ఇంకా నాని రాజీకి వీడియో రావట్లేదు ఏందని చెప్పేసి డౌట్ వచ్చే ఉండిద్ది. కొడుకు అయితే ఇప్పుడు తగ్గింది, కొంచెం బాగానే ఉన్నాడు. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి బాగా అయితే బచ్చల కూర ఏందో అంటున్నారు. దాని పేరు కూడా నాకు తెలియదు. తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే పప్పు అన్న చేయొచ్చు అంట, కర్రీ అని చేసుకోవచ్చు. నేను కొత్తగా అయితే మన దగ్గర 2 చేపలు ఉన్నాయి కదా ఉన్నాడండి సుహాస్ అయితే. సరే, నాకు మన కాడ అయితే 2 చేపలు ఉన్నాయి కదా, త్వరగా అయితే ఇంకా 2 చేపలు పెట్టి కర్రీ చేస్తాను. సరేనండి, ఇవి వచ్చేసి పాలకూర, కొత్తిమీర, టమాటాలు, బీరకాయలు మొత్తం అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇదేం కూర బాగా ఫస్ట్ టైం అసలు చూడటం కూడా. మీరు నమ్ముపోండి, నేను ఎప్పుడు అసలు చూడలేదు, వండలేదు కూడా. మా ఇంట్లో కూడా బాగా తీసుకొచ్చాడు. కానీ ఇదేం కూర బావా అంటే బచ్చల కూర అంటున్నాడు. యూట్యూబ్లో చెక్ చేస్తేనేం బచ్చల కూర అంటే తీగలుగా అంత తెలియదు నాకు. ఇదేం కూర చెప్పు బావ అంటేనేమో నాకు తెలీదు, ఆడ అమ్ముతున్నారు, తీసుకొచ్చాను. వీడియోది మన సబ్స్క్రైబర్సే చెబుతారు ఏం కూర ఏందని చెప్పేసి అన్నాడు. మా దీవెన అని అడిగితేనేమో ఎందుకు చెప్పిందండి, పండుగంగాను ఏదో చెప్పింది. ఈ ఆకు పేరు ఇది అసలుకేం కూర కామెంట్ చేయండి తెలిసినట్టయితే. సరేనా? నేను వీడియో తీస్తుంటే అది నా కొడుకు చూడండి మంచం చివరకు వచ్చి తొంగి చూస్తున్నాడు. ఆ భయంతో నేను వీడియోస్ తీయట్లేదు 4 రోజుల నుంచి. ఇంక ఇప్పటి నుంచైనా సాస్ బాబు ఇంకా ఆడిపిస్తాడు, నేను ఇంకా వీడియో అయితే తీస్తూ ఉంటాను. ఇంక ఈ కర్రీలో వచ్చేసి 2 చేపలు ఉన్నాయి కదా మెత్తళ్ళు, ఇంకా వేసి వండుతున్నాను. టేస్ట్ ఎలాగుంటుంది అని చెప్పేసి వండిన తర్వాతే చెబుతానండి. సరేనా? త్వరగా అయితే దీన్ని అనేది కట్ చేసేసుకున్నాను. సరేనండి, ఇంకా ఆకు మొత్తం అయితే బాగా కట్ చేసి పెట్టేసాను. టమాటా, 2 చేపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ కూడా బాగా వేడైంది. 2 చేపలు అనేది ఫ్రై చేసేసుకుంది. ఎండు చేపలు వేసిన వాటిలోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంది. టమాటాలు కూడా వేసేసుకుంది. వస్తున్నా ఆవిడ నువ్వు పోయి అక్షయ గారిని తీసుకో. ఓకేనండి, ఇంకా టమాటా మొత్తం అయితే వేసిన తర్వాత మనకైతే ఇంకా ఆకుకూర కూడా పెట్టేస్తాం కదా. ఆకుకూర అయితే 2 నిమిషాలు బాగా మగ్గేంత వరకు ఉంచేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, సాంబారు మొత్తం వేసుకొని ఆ విధంగా బాగా ఉడకనిచ్చేసుకోవాలి. ఎన్ని గంటలు ఉడికినా కానీ మొత్తం కర్రీ ఉడికేలేకే గంట అవుతుందండి. ఇంకా అయినా కానీ ఆకులుగానే ఉందని చెప్పేసి
పప్పు గుత్తుతో అయితే పైన ఎనిపేసలకే కర్రీ అయితే మనకి ఇప్పుడు కొంచెం గోంగూర వెండి చేపల కర్రీ ఇలాగుంది లుక్ అయితే. కర్రీ ఎలాగుండిద్దో ఏమంటారో టేస్ట్ ఎలాగుండిద్దో ఫస్ట్ టైం చేశానని చెప్పేసి ఇంక చాలా టెన్షన్ పడుతూ చేస్తాను. కర్రీ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు కర్రీ వచ్చేసి ఒక పూటకే కదా చాలిద్దని చెప్పేసి పాలకూర ఉంటే మొత్తం కట్ చేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కారం పసుపు సాల్ట్ అన్నీ వేసి బాగా ఉడకబెట్టేసాను. చుక్క ఆయిల్ నీళ్ళు పోసేసి అది బాగా ఉడికేసింది కదా. ఇంకా బాండీలో కర్రీ కూడా ఎనిపేసి ఇంకా తాలింపు వేసేసుకోవాలి. ఇంకా అంతా ఈరోజు ఆకుకూరలతోనే అయిపోతుంది. కారం పసుపు మొత్తం వేసేసి ఉడకబెట్టేసాను. ఇవి కూడా పప్పు గుత్తుతో ఎనిపేసి తాలింపు వేయాలి. ఇది అయిపోయింది. సుహాస్ బాబు నిద్ర వచ్చడం కూడా అయిపోయింది. సుహాస్ని మళ్ళీ అక్షయ్ గారు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఇంక నీళ్ళు కాబెట్టేసి స్నానం చేయించాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది కదా. వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్తే వాళ్ళు నలుగురికి వాళ్ళ నలుగురికి స్నానం చేసి మళ్ళీ తిన్న ప్లేట్లు కడుక్కోవటం బట్టలు ఆరేసుకోవటం ఉతుక్కోవటం అదే సరిపోతూ ఉంది. ఇంక మా రూము ఇంకా దీవెన వాళ్ళ రూము. దీవెన ఏమంటే చేసినాయి కూడా చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి దీవెన వాళ్ళ రూమ్. దీవెన ఏం చేస్తున్నావు? ఏం కర్రీ ఈరోజు? మాకేం రావట్లా అదిగోండి. మునక్కాయ టమాటా కర్రీ చూస్తుంటే నోరు ఊరుతుంది. మాకు కొంచెం తగిలిద్దా? మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంది. వేడి రైస్ టమాటా మునక్కాయ మా దీవెన స్టైల్లో ఏ విధంగా చేసిందో ఈసారి చూపించింది చూడండి. ఏం లేదు మన ఇంట్లో పని మొత్తం అయిపోయింది. దీనా బట్టలు అంట్లు నైటే చేసుకుంటున్నామండి. బట్టలు అంట్లు. అక్షయ్ గారిని ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంది. వాళ్ళ స్నానం చేయించాలి. వాళ్ళ అన్నం తిని వెళ్ళిన తర్వాత. సరేనా, ఇదన్నీ ఇంటికాడండి. అయితే ఇంక ఈ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము. వీడియో తీద్దాం అనుకుంటున్నాం కానీ కొత్త ప్లేస్ కదా. అవి సర్దుకోవటం ఆ బట్టలు ఇక్కడ అవి చేసుకోవటం సరిపోతూ ఉంది. వాతావరణం అంతా బాగానే ఉంది కానీ ఇటు ఎదురుగా ఉండేలేక ఎదురుగాలు అయితే తోలుతూ ఉంది. ఇంక అందుకే పిల్లలకి జరుపులు అవి చేస్తూ ఉన్నాయి కదా. రూమ్ పక్కన మాండి. డబ్బాతో కడుక్కోండి అన్న. పిల్లలు ఉన్నారు, పిల్లలకు నీళ్ళు పోసేయి. పని నుంచి వచ్చే వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఇంక ఇది మాది అది దీన వాళ్ళే. ఇంకా అది వేరే వాళ్ళది మా తుక్కుమల్లి వాళ్ళది. ఇంకా అటు అత్తమ్మ వాళ్ళది బ్యాచిలర్కి అనమాట. సుహాస్ ఎగుస్తున్నాడు. బుట్టల్లో కూరా కాసేపు పడుకోడాడి సరేనా? అనవేసినా పాప ఈ సాస్ని అయితే ఎండి చేపలనే పాప అండిద్ది. కర్రీ కూడా ఉడుకుతుంది కదా. బావాళ్ళు అన్నానికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసిన కర్రీ నాకు అసలుకి ఎట్టుందో ఏమో అదే టెన్షన్గా ఉంది. బాగా వచ్చిన తర్వాత చెబుతాడు. ఇష్టపడి తెచ్చుకున్నాడు కదా. టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చెబుతూ ఉంటారు. సరేనా అని పాలకూర ఇంకా ఎండు చేపలు కర్రీ చేయడం అయితే అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత రాత్రి అన్నం అయితే చాలా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి పులిహోర అయితే చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే వేసేసాను కదా తాలింపులోకి. ఇవైతే బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పులిహోరలో ఇంకా ఉల్లిపాయ వేస్తారో ఏ రోజు నాకు తెలియదు కానీ మాకు పులిహోర చేసినప్పుడల్లా అయితే మత్త అయితే వేసింది ఉల్లిపాయ. అందుకని చెప్పేసి టేస్ట్ బాగుండిద్దని నేను కూడా ఉల్లిపాయ వేసాను. కొంచెం పసుపు వేసుకొని దించేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాండి. లేకపోతే ఇంక పులిహోర రంగు అనేది మారిద్ది. ఇది వచ్చేసి పాలకూర టమాటా కర్రీ. ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఈ మధ్యాహ్నానికి. నిమ్మకాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నాను కదా. రైస్లో కలిపేసుకున్నాం. కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే వేడి చేసుకోవాలి. టేస్ట్ సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తాలింపు మొత్తం అయితే కలిపేసుకున్నాం.
రాజీ ఏం కూరండు? తీసుకొచ్చావు కదా మంచిగా కూర అయ్యేది. అది వెండి చాక్లెట్స్ వండాను, పాలకొండ టమాటా కర్రీ చేసా, పులిహార చేసా. అది ఫస్ట్ టైం రోజు తింటా నేను ఆకుకూర. టేస్ట్ ఎలా ఉందో మీరే చెప్పాలి. అది ఏదో పేరు చెప్పాడు కానీ నేను మర్చిపోయా. అది చాలా సార్లు యూట్యూబ్లో కూడా చేయడం చూసాను నేను, అందుకని తీసుకొచ్చాను. కనుక్కోలేదు యూట్యూబ్లో. పులిహోర చేసావా? ఇవాళ కొంచెం లేట్ అయింది పని కాంచి వచ్చేసరికి. పిల్లలు నీళ్ళు పోసావా? బాగా అది పొలం లేదు, బాగా ఉంది. ఓ యశమా రాండి, కొట్టే రాండి, నిన్ను రాండి రా.